ఓ పక్కన డాలర్ వాల్యూని మొన్నటిదాకా డాలర్ ప్లేస్లో బ్రిక్స్ కరెన్సీ వస్తుందా, లేకపోతే యూరో కరెన్సీని డెవలప్ చేస్తారు, లేకపోతే ఇంకొకటి రకరకాల ప్రచారం జరిగింది. ఇది అరబ్ కంట్రీస్ ఒక సపరేట్ కరెన్సీ రిలీజ్ చేయబోతున్నాయి. ఇట్లాంటివన్నీ అవన్నిటిని కంట్రోల్ చేసేసుకోలేదు. ఇక ట్రంప్ వచ్చాకే కొత్తగా వేరే కరెన్సీ పుట్టడం పెరగటం అసాధ్యం, ఏడుబిచ్చుకుదంటాడు వాళ్ళని. అయితే బంగారం రిజర్వ్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 5,000 టన్నుల బంగారం ఉందట వాళ్ళకి. యుఎస్ గోల్డ్ రిజర్వ్స్ 5,000 టన్నుల బంగారం ఉందట వాళ్ళ దగ్గర. 1974 నుంచి ఈ రోజు వరకు ఆ బంగారాన్ని ఆడిట్ చేయలేదంట, ఉందా లేదా అన్నటువంటిది. అంటే దాదాపు 50 ఏళ్ళు. ఇప్పుడు అది ఆడిట్ చేసేటటువంటి బాధ్యత ఎలన్ మాస్క్ చెప్పింది. ఈ 5,000 టన్నుల బంగారం ఉందా లేదా అన్నటువంటి అది తేలితే అక్కడేదన్నా తేడా జరిగిందంటే అతిపెద్ద సంచలనం అవుతుంది. బాగుందంటే కనుక అమెరికాకి మించిన ధనవంతమైనటువంటి దేశం మరొకటి లేదనడానికి సాక్ష్యం అవుతుంది.